దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. స్వతంత్రం అయిపోయాం కదా అని ఇంకా దుష్టత్వాన్ని కప్పిపెట్టుకోకండి. అర్థమైందా? కప్పిపెట్టుకోకండి, దాన్ని విడిచిపెట్టండి. దేవునికి దాసులై ఉండండి. అపవాది క్రియలు, దుష్ట క్రియలు మనలో నుండి తీసి బయట పారవేయాలి. ఒకవేళ ఏదైనా దుష్టత్వం అనబడిన పులిసిన పిండి ఉంటే ఈరోజే తీసి పారవేయండి. దేవుని చేత అంగీకరించబడే గుంపులోనికి మనం వెళ్ళిపోదాం. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇక 4వ మాట చూద్దాం. 3 మాటలు చెప్పండి. ఒకటి, పాతదైన పులిపిండి ఉండకూడదు. రెండవది, దుర్మార్గతైన పులిపిండి మనలో ఉండకూడదు. మూడవది, దుష్టత్వమును పులిపిండి మనలో ఉండకూడదు. 4వ మాట, అతిశయము అని పులిపిండి. చెప్పండి మాట, అతిశయము అనే పులిపిండి. 1 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనంలో మొదటి మాట, మీరు అతిశయపడుట మంచిది కాదు అని ప్రారంభించి చెప్తాడు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేనని మీరు. ఏమండి, అన్ని బాగుండి కొంత అతిశయం ఉన్న అది కూడా ఏంటి? అన్నీ బాగున్నాయి సార్, నేను చాలా పవిత్రంగా ఉన్నాను సార్, కానీ కొంచెం అతిశయం, కొంచెం గర్వం. ఏంటది? పులిపిండి. చెప్పాలి. ఆ కొంచెం గర్వమే పిండి అంతా ఏం చేస్తుందట? పులిసిపోయేలా చేస్తుంది. అతిశయం ఉండొద్దు మీలో, గర్వం ఉంచుకోవద్దు. ఏమండి, మన గర్వం అంతా కూడా యేసు రక్తంలో కడగబడిపోయింది. ఇక గర్విష్ఠులం కాదు మనం. అతిశయపడకూడదు, దేనిని బట్టి అతిశయపడకూడదు మనం. ఒకవేళ మనం ఏదైనా అతిశయపడితే ప్రభువునందు తప్ప మరి దేని యందు మనము అతిశయపడకూడదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. మరి దేన్ని బట్టి? 24వ వచనం చూడండి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేనిని బట్టి అతిశయించాలి? జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ధనవంతుడు తన ధనాన్ని బట్టి అతిశయించకూడదు, అందమైన వారు తమ అందాన్ని బట్టి అతిశయించకూడదు, భూమి మీద ఒక వ్యక్తి దేనిని బట్టి అతిశయించకూడదు. మరి దేనిని బట్టి అతిశయించుట యెహోవాకు ఆనందం అంట? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించవలను. దీనిని బట్టి యెహోవా ఆనందించుచున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 10వ తరగతి మంచి మార్కులు వచ్చినాయి అని అతిశయించకండి. అతిశయించే వాళ్ళు దేనిని బట్టి అతిశయించాలి? నాకు మార్కులు ఇచ్చిన దేవునిని బట్టి నేను అతిశయిస్తున్నాను. ఇంటర్మీడియట్ మంచి మార్కులు వచ్చాయని అతిశయించొద్దు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలి? దేవునిని బట్టి అతిశయించాలి. 2 కొరింథీ 10:17.
అతిశయించువాడు ప్రభువునందే అతిశయించువాడు. ప్రభువునందే అతిశయింపవలెను. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. హల్లెలూయా. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలి? ప్రభువునందే ప్రభువునందే అతిశయించాలి. కనుక మీ అతిశయం ఏంటి? ఎవడో కట్టుకోలేనంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను అతిశయపడుతున్నావా? ఎవడికి లేనంత మంచి కారు ఉందని అతిశయపడుతున్నావా? ఎవరో సంపాదించుకోలేని ధనము నా బ్యాంకు బ్యాలెన్స్ ఉందని అతిశయపడుతున్నావా? గర్విస్తే గడ్డి తినే పరిస్థితికి వచ్చింది నెబుకద్నెజరుకి. గర్వించకూడదు, అతిశయపడకూడదు. మన అతిశయము దేవుడే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కీర్తన 34:2 అంటాడు, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించుదురు అంటాడు. 44వ కీర్తన 8వ వచనం అంటాడు, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము అని అంటాడు. స్తోత్రం కలుగునుగాక. దావీదు యొక్క అనుభవం 20వ కీర్తన 4-7 వచనంలో, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, కానీ మనమైతే దేవుడైన మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాము. వారు కృంగి నేలను పడి ఉన్నారు, మనము లేచి. చక్కగా నిలుచుచున్నాము. స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. దేనిని బట్టి అతిశయించాలి? ఒకవేళ దేవునిని బట్టి కాక ఇతరమైన ఏ అతిశయం అనేది నీలో ఉన్నా అది కూడా పులిపిండే. అది కొంచెం ఉన్నా సరే ముద్దంతయు పులిసిపోతుంది. నీ ఆత్మీయ జీవితం అంతా పాడైపోతుంది, నీ భక్తి అంతా పాడైపోతుంది. అందుకని అతిశయమనబడిన పులిపిండి మనలో ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పాను? 4 మాటలు చెప్పాను. చెప్పండి. 1, పాతదైన పులిపిండి ఉండకూడదు. 2, దుర్మార్గతైన పులిపిండి ఉండకూడదు. 3, దుష్టత్వమును పులిపిండి ఉండకూడదు. 4, అతిశయమనే పులిపిండి మనలో ఉండకూడదు. 5వ మాట, వేషధారణ అను పులిపిండి. చెప్పండి మాట కొంచెం గట్టిగా చెప్పండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనంలో యేసు ప్రభువారు స్వయంగా పలికిన ఈ మాటను ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనం. అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను, పరిసయుల వేషధారణను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పరుడి. ఏ పులిసిన పిండిది? వేషధారణ అంటే చెప్పబడిన 4 పులిపిండిలో ఏది కనపడినా కనపడకపోయినా ఇది మాత్రం ఎంతో కొంత కనపడుతుంది కొంతమందిలో. వేషధారణ అంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా. మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాల్లో ఇదే పరిశీలన గురించి యేసు ప్రభు పలికిన మాట కనపడుతుంది. సున్నము కొట్టిన సమాధులాగా ఉన్నారని. చెప్పండి, చదవన్న మాట. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ కల్మషముతోను నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. శాస్త్రులకి పరిసయ్యులకు దేవుడు చెప్తున్న మాట, పైకి సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు మీరు. సమాధుల దొడ్లోకి వెళ్ళారు ఎప్పుడైనా? ఖచ్చితంగా సమాధుల దొడ్లోకి వెళ్తాం. ఎన్ని వెరైటీలు సమాధులు కనపడతాయి కదా. కొంతమంది ఇల్లే కట్టేస్తున్నారు లోపల, బతికొండగా ఇంట్లో ఉండనివాడు. చచ్చిపోయాక మాత్రం గుడారాలు కట్టేస్తాడు అక్కడ పైన. చచ్చిపోయాక మాత్రం భయంకరమైన బిల్డింగ్లు కట్టేస్తున్నారు వాళ్ళకి. చాలా వెరైటీ పాలరాళ్లతో చక్కగా సమాధులు కట్టించే పరిస్థితులు కనపడుతున్నాయి. మంచిది, మీ ప్రేమాభిమానాలకు నేను ఏమంటలేదు. కానీ అలాంటి సమాధులను చూపించి శాస్త్రులతో పరిశీలతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇలాంటి సమాధులు పోలున్నారు. పైకి సుందరంగా కనపడుతున్నాయి కానీ ఒకవేళ ఈ సుందరమైనటువంటి సమాధిలో మాకు సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు, కాసేపు చూసి వద్దామని తవ్వితే ఉంటారా? పుర్రెలు ఎముకలు
లోపల ఉన్నటువంటి కళేబరాలు ఇవన్నీ చూసి మనకి మతిపోతుంది. అరే ఏది మావాడే అనుకుంటాం కదా. పైనున్న సున్నం కొట్టిన సమాధులను చూసి మోసపోకూడదు. శాస్త్రులారా, పరిచయులారా, మీ బ్రతుకు ఎలాగుందంటే లోపలేమో సమాధిలో పెట్టినోళ్ళలాగా ఉంది మీ జీవితం, పైకి మాత్రం చెప్పండి శృంగారముగా సున్నం కొట్టిన సమాధిలాగా ఉంది. పైకి మార్చుకోండి. అదే వేషధారణ, అదే అక్రమం. లోపలంతా కూడా వేషధారణ ఉంది, అక్రమం ఉంది. పైకి మాత్రం మీరు సున్నము కొట్టిన సమాధుల్లా కనబడుతున్నారు. మీ జీవితం మార్పు చెందాలి. కనుక ఈ మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకవేళ లోపల ఒక జీవితం పెట్టుకుని పైకి ఒకలాగా నటిస్తూ బ్రతుకుతున్నామేమో, దానినే వేషధారణ అంటారు. ఆ వేషధారణ అనబడిన పులిపిండి మనలో ఉండకూడదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చర్చిలో ఒక పాట పాడేసి ఇంట్లో ఒక పాట పాడైతే కొంతమంది అద్భుతమైన భక్తులు ఉంటారు. ఇక్కడేమో ప్రేమించేదని అధికం, కానీ పక్కనోడు చెంపలు పగిలేలాగా చప్పలు కొట్టేస్తారు. లాగి మరీ కొట్టేసి మంచి ఉజ్జీవాన్ని ప్రదర్శించేసి చాలా అద్భుతంగా ఆరాధన చేసేసి కళ్ళు మూసేసుకుని దేవదూతల్లాగా మారిపోయి మంచి పాటలు పాడేసి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ సినిమా పాటలు పెడేస్తారు. మళ్ళీ అక్కడ ఉద్యమం వచ్చేది, మళ్ళీ అక్కడ ఎగిరేస్తారు, అక్కడ డ్యాన్స్లు వేస్తారు, అక్కడ చప్పలు కొడేస్తారు. మళ్ళీ ఏంటిది చెప్పండి? వేషధారణ. ఇక్కడ మాత్రమే పద్ధతిగా కూర్చుంటారు కొంతమంది, గుళ్ళో మాత్రమే. బయటికి వెళ్తే మళ్ళీ పాతయన్నీ వచ్చేస్తాయి. కాలర మడ తిట్టేస్తాడు, చేతులు పైకి ఎత్తేస్తాడు. ఎవడరా రండిరా అంటాడు బయట. పాతదైన పులిపిండి సావదో, ఏమండి పాత స్వభావం విడిచిపెట్టడో. ఇంకా లోపల సున్నం కొట్టిన సమాధిలాగా పైకి మాత్రం చర్చిలో శుభ్రంగా ఏ భక్తుడు చూసినా ఈయనంత భక్తుడు ఇంకొకడు లేడన్నట్టు పెట్టేస్తాం మొక్కలు. అదే వేషధారణ అంటే, సున్నం కొట్టిన సమాధులు అంటే అదే. అలా ఉండకూడదు. పైకి లోపల దేవుడు ఒకేలా చూస్తాడు. ఆయన ఒకని ప్రవర్తనను బట్టి ప్రతీకారము చేటకు హృదయములు నెరిగిన వాడు అంతరింద్రియములను పరీక్షించువాడు. నువ్వు మనుషుల దగ్గర నటిస్తావేమో కానీ దేవుని దగ్గర నటించలేవు. ఆయన అన్నీ తెలిసి ఆయనకి. మనం బయట ఎలా ఉంటామో లోపల ఎలాగ ఉంటామో అన్నీ తెలిసే మాట్లాడిస్తున్నాడు ఈ మాటలో. రే బాబు, నువ్వు బయటకు ఒకలాగా లోపలికి రాక సున్నం కొట్టిన సమాధిలాగా ఉన్నవరో, లోపలేం కుళ్ళిపోయావు, పైకేమో బాగా పెయింటింగ్ వేసేసావు. అది కాదురా నీకు కావాల్సింది. కొంచెం లోపల మార్చుకో, నీ స్వభావం మార్చుకో, వేషధారణ తొలగించి. వేషధారణ అనబడిన పులిపిండి నీలో ఉండడానికి వీలు లేదు, తీసేయ్ అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పైకి తయారయ్యే గెటప్లోనే నీతిమంతుల్లా కనబడిపోతారు. పైకి అసలు సుందరమైన బట్టలు వేసి సుందరంగా తయారు చేసి ఒక్క మచ్చ కూడా ముఖం మీద కనపడకుండా పెయింటింగ్లు వేసేసి అన్నీ మొత్తం అన్నీ ఇక అసలు ఏమి కనపడదు. వాళ్ళ ముఖం చూస్తేనే అబ్బా దైవీకమైన కాంతి ప్రకాశిస్తుందండి మీ ముఖాల్లో అన్నట్టుగా పెయింటింగ్ వేస్తారు కొంతమంది. సమాధులు గుర్తుపెట్టుకోండి, సున్నం కొట్టిన సమాధులు. పైన కాదు మనం సిద్ధపడాల్సింది, పై రూపం కాదు మనలో బాగుండాల్సింది. దేవుడు చూసేది హృదయం. మనుషులు పై రూపమును చూస్తారు కానీ దేవుడైతే హృదయాన్ని లక్ష్య పెడతాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందుకని వేషధారణను పులిపిండి మనలో ఉందేమో, జాగ్రత్త పడుడి అని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచుండగా ఇంకా ఎవరైనా వేషధారులుగా ఉంటే ఆ వేషధారను తొలగించుకొని దేవునికి ఇష్టమైన పాత్రలుగా బ్రతుకుదాం. స్తోత్రం కలుగునుగాక. ఒకటి పాతదైన పులిపిండి, 2 దుర్మార్గతయను, పులిపిండి 3 దుష్టత్వమను, పులిపిండి 4 అతిశయమను, పులిపిండి 5 వేషధారణను, పులిపిండి 6వ మాట సద్దుకయ్యులు అను పులిపిండి. చెప్పండి, సద్దుకయ్యులు అను పులిపిండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. ఏంటి ఇదేం పులిపిండి? ఆ పరిసయ్యులు సద్దుకయ్యుల్లో ఉన్న మనసు ఏంటి అంటే వారు అబద్ధ బోధకులు. చెప్పండి, వారు
అబద్ధ బోధకు లేని వాటిని కల్పించి ఆధ్యాత్మికమైన ఆలోచనలు పాడు చేసే రకరకాల అబద్ధ బోధలు చేసేవారు సద్దుకాయలు. కనుక ఆధ్యాత్మిక జీవితంలో దేవుని రాజ్యానికి చేరే వరకు కూడా ఈ సద్దుకాయలు లాంటి అబద్ధ బోధకులు ఎక్కడైనా వస్తే మనం ఏమవ్వాలి? జాగ్రత్త పడిపోవాలి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. మత్తయి సువార్త 16:11 నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకాయలు అను వారి పులిసిన పిండిని గూర్చి ఏ జాగ్రత్త పడుడని చెప్పాను. 12 రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దుకాయలను వారి బోధను గూర్చి ఏ జాగ్రత్త పడవలనని ఆయనతో తమతో చెప్పినని వారు గ్రహించిరి. వీళ్ళు ఏ బోధ చేస్తారు? 22:23 పునరుద్ధానము లేదని చెప్పేది. అది వీళ్ళ పునరుద్ధానం లేదని చెప్తారు. వీళ్ళు క్రీస్తు మరణించి తిరిగి లేవలేదని చెప్పే బోధ. అసలు పునరుద్ధానమే, మృతుల పునరుద్ధానమే లేదు అని చెప్పే బోధ. మృతుల పునరుద్ధానం లేకపోతే మనకెందుకండి నిరీక్షణ? అందుచేత ఇలాంటి సద్దుకాయలు లాంటి పాయింట్లు పట్టుకొచ్చి బోధించే బోధకులు చాలా ఎక్కువైపోయారు బయట. అందుకని ఏ బోధ పడితే ఆ బోధకు చెవి పెట్టకూడదు. ఆ పులిపిండి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన బోధలు చేసే సద్దుకాయలు లాంటి వాళ్ళు లోకంలో చాలా మంది తయారైపోయారు. ఆ సద్దుకాయులనే పులిపిండి విషయంలో జాగ్రత్త పడండి. దేవుని వాక్యములో లేనిది చెప్పేవారు ఎవరైనా ఉంటే అలాంటి వారి విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే పులిసినది కొంచెమైనా సరే మొత్తం పులుపు వచ్చేస్తుంది, పాడైపోతుంది, ఆధ్యాత్మిక జీవితం పాడైపోతుంది. అందుకని సద్దుకాయల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక 7వ పాయింట్లో హేరోదు అను పులిపిండి. చెప్పండి మాట. మార్కు సువార్త 8:15 ఆయన చూచుకొనుడి పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చి హేరోదును పులిసిన పిండిని గూర్చి. ఇందాకేమో సద్దుకాయలు పరిసయ్యులను పులిసిన పిండి చదివాం, ఇప్పుడేమో హేరోదును పులిసిన పిండి. చెప్పండి ఇది ఎక్కడది? కొంచెం గట్టిగా చెప్పండి. ఏంటి హేరోదును పులిసిన పిండి అంటే? ఆయన మనస్తత్వం లేకపోతే ఆయన ఆలోచన ఏంటది? హేరోదు యొక్క కుయుక్తి, హేరోదు యొక్క దురాలోచన అనబడిన మనస్తత్వం మనలో ఉండడానికి వీల్లేదు. హేరోదు యొక్క మనస్తత్వం ఏంటంటే పైకి బాగానే ఉండేవాడు, లోపల యేసుప్రభుని ఎక్కడ చంపేద్దామా అని కనిపెడతా ఉండేవాడు. ఒక్క మాట మార్కు సువార్త 3:1-6 విశ్రాంతి దినమున యేసుప్రభుని శోధించడానికి ఒక ఊస చేయగల వాడిని తీసుకొచ్చిన సందర్భం అయితే యేసుప్రభు ఆయన బాగు చేసేస్తాడు. బాగు చేసిన తర్వాత 3:6 చదవండి ఒకసారి. పరిసయ్యులు వెలుపలకు పోయి హేరోదీయులతో కలుసుకొని ఆయనను ఎలాగూ సంహరించుదమా అని ఆయనకి విరోధముగా ఆలోచన చేశారు. కుట్రపూరితమైన ఆలోచన, దురాలోచనలు ఉన్నాయంటే నువ్వు హేరోదుకు సంబంధించిన వ్యక్తి అన్నమాట. ఎవరి మీద కుట్రలు పన్నుతున్నావంటే చెప్పండి ఎవరి మనసు అది? గట్టిగా చెప్పండి. కుయుక్తి పన్నే మనసు ఎవరి మనసు అది? హేరోదు అను పులిపిండి విషయంలో చెప్పండి జాగ్రత్త పడుడి. ఉండకూడదు, ఇవన్నీ ఉండకూడదు మనలో. కుయుక్తి ఉండకూడదు, దురాలోచనలు ఉండకూడదు, కుట్రలు ఉండకూడదు. సంఘము పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన దానిని తన ఎదుట నిలవబెట్టుకొనవలనని వాక్యము చేత ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. సంఘములో పరిశుద్ధత మాత్రమే ఉండాలి. ఆమేన్. ఇక చివరి మాట నేను చెప్పేది ఏంటంటే పులిపిండి కొంచెమైనను ఉండకూడదు. 8వ పాయింట్ చెప్పండి. పులిపిండి కొంచెమైనను ఉండకూడదు. 7 మాటలు చెప్పండి. 1 పాతదైన పులిపిండి, 2 దుర్మార్గత ఉండకూడదు, 3 దుష్టత్వమును పులిపిండి, 4 అతిశయమును పులిపిండి, 5 వేషధారణను పులిపిండి, 6 సద్దుకాయులు అబద్ధ బోధను పులిపిండి, 7 హేరోదు కుయుక్తి అని పులిపిండి, 8 కొంచెము పులిపిండి. చెప్పండి మాట. గలతీ 5:9
పులిసిన పిండి కొంచెమైనను కొంచెమైనను ఆ. ముద్ద అంతయు పులియ చేయును. దేవుడు మనం ఎలా ఉండాలని కోరుతున్నాడు? పులి అని, పరిశుద్ధమైన జీవితం. చెప్పండి మాట. అపవిత్రమైంది కొంచెం పడ్డా చాలు. ఒక గ్లాసుడు పాల్లో ఒక చొక్క విషం ఏమవుద్ది? గ్లాస్ అంతా విషం. పాలన్నీ ఒక విశ్వాస జీవితంలోనికి రాకూడని ఏదైనా చిన్న పులిసిన పిండి అనబడినటువంటి అపవిత్రత మనలోకి వస్తే మొత్తం పాడైపోద్ది, మొత్తం పాడైపోద్ది. అందుకని కొంచెం కూడా రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంచెం. కొంతమంది అంటారు ఏదో చిన్న బలహీనత సార్ అంటారు. అదే పైకి టికెట్ లేకుండా చేసేది చిన్నదే. అర్థమవుతుందా? నీకు పాస్పోర్ట్ రాకుండా చేసేది ఆ చిన్నదే. ఏదో సార్ చిన్న బలహీనత సార్, కొంచెమేనండి, పెద్ద ఎక్కువ తీసుకోనండి సార్, కొంచెమేనా సార్? ఆ కొంచెమే, ఆ చిన్నదే. నువ్వు అనుకుంటున్నటువంటి అబ్బే ఇది దేవుని దృష్టిలో పెద్ద విషయం కాదు అనుకుంటున్నా, చిన్నదే. కొంచెమైనను, పులిసిన పిండి కొంచెమైనను చాలు, మొత్తం ముద్దంతా పులిసిందిగా మార్చేస్తుంది, నీ జీవితం అంతా పాడు చేసేస్తుంది. అందుకని దేవుని ఎదుట మూసుకులేని ముఖముతో ప్రత్యక్షమయ్యే అనుభవాన్ని సంపాదించుకోవాలి. యేసు ప్రభు వచ్చినప్పుడు, ప్రభు నా ఆలోచన మలినం కానీ మచ్చ కానీ డాగు కానీ లేదునైనా ఎంత పవిత్రంగా ఉన్నానో చూడండి అని చెప్పి ఆత్మీయ స్థితి మనలో ఉండాలి. స్తోత్రం కలుగును గాక. సామెతలు 6:10 కొంచెం నిద్రపోదాం, కొంచెం పడుకుందాం అనుకుంటాడట కొంతమంది. అదేమవుతుంది? జీవితాన్నే పాడు చేసేస్తుంది. ప్రసంగి 10:1 బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుడు చేత అది చెడునని కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానము ఘనత తేలగొట్టును. కొంచెం బుద్ధిహీనత, కొంచెం అవివేకం, కొంచెం అక్రమం, కొంచెం పాపం, కొంచెం చెడుగు మనలో ఉన్న పరిపూర్ణమైన విశ్వాస జీవితాన్ని పాడు చేసేస్తుంది. అందుకని ఈ రోజున పులిసిన పిండి కొంచెమైనను మనలో ఉండకుండా జాగ్రత్తగా చూసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా, ఈ పస్కా పండుగ రోజున, దేవుని యొక్క బలను ఆచరిస్తున్న రోజున, పులిని రొట్టెలు పండుగ మనం ఆచరించేటువంటి చక్కటి అనుభవం అనగా పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి 7 దినములు, చెప్పండి ఎన్ని దినాలు చేశారు వాళ్ళు? 7 దినములు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతిరోజు చెప్పండి. 7 దినాలంటే ఎప్పుడు? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, 7 రోజులు చేస్తూనే ఉండాలి ఈ పులియని రొట్టెల పండుగ. స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో ఈ పులియని అనుభవం ఎప్పుడు ఉండాలి? ప్రతిరోజు ఉండాలి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఏ ఒక్కరోజు కూడా పులిసిన దానిని మనలో తెచ్చుకోవడానికి వీలు లేదు. కనుక ఒకవేళ ఇంకా ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే, ప్రభువా నన్ను క్షమించండి, పులిసిన దానిని తీసుకున్న ఇశ్రాయేలు కొట్టివేయబడినట్లుగా ఒకవేళ నాలో ఉండకూడని స్వభావాలను బట్టి నీ రాజ్యంలో చేర్చబడకుండా కొట్టివేయబడి నా పేరు కొట్టివేయబడే పరిస్థితులు నేను ఉన్నానేమో, నన్ను క్షమించండి, నీ రాజ్య వారసునిగా నేను ఉండాలి అని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని మీ కుడి చేయి పైకెత్తి స్వరం తెరిచి బిగ్గరగా, ప్రభువా నాకు ఈ అనుభవాన్ని దయచేయండి, పులి అని రొట్టెల అనుభవాన్ని నాకు దయచేయండి అని ప్రార్థన చేయండి. అందరూ స్వరం తెరిచి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడిన తర్వాత కొంచెం కూడా మీరు ఆలసత్వంగా ఆలోచన వేరేగా పెట్టుకోకుండా మీ స్వరాన్ని తెరిచి, యేసయ్యా ఈ అనుభవాన్ని నాకు దయచేయి ప్రభువా, కొంచెం ఉన్న ముద్దంతా పాడైపోతుందని చెప్తున్నావు, కొంచెము చిన్నది, చిన్న బలహీనత, ఇదిగో నాలో ఆ ఒక్కటే అంటున్నవే, అదే పోవాలి, నాకు అది తప్ప ఇంక వేరేది ఏం లేదు, అదే పోవాలి, నాకు ఈ చిన్న బలహీనత తప్ప వేరేది లేదు. చిన్నది కూడా దేవుడు ఉండకూడదని కోరుతున్నాడు, ఆ కొంచెము కూడా దేవుడు ఉండకూడదని కోరుతున్నాడు. అబద్ధాలు ఒకటేనండి, అదే ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. పక్కన వాళ్ళతో లేనిపోని మాటలు చెప్పి ఆ ఒక్కటే ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. కోపము అదొక్కటే ఉండకూడదు, అసూయ అదొక్కటే ఉండకూడదు. నాలో కనబడే ఆ చిన్న బలహీనత, చిన్న పులిసిన ఆ చిన్న పిండి నా ముద్దంతా పాడు చేసేస్తుంది, నా జీవితం అంతా పాడు చేసేస్తుంది, నా ఆత్మీయ జీవితం అంతా చెడగొట్టేస్తుంది. ఇక నుండి దాన్ని తీసి పారవేసి దేవునికి దగ్గరగా బ్రతుకుతాను. చెప్పండి, ఆ మాట స్వరం ఎత్తి చెప్పండి.
స్వరమెత్తి చెప్పండి, దేవునికి ఇష్టంగా బ్రతుకుతాను, దేవునికి యోగ్యమైన జీవితంలో బ్రతుకుతాను, ప్రభువుకు అనుకూలంగా బ్రతుకుతాను. ఈ ఉదయకాలం పరిశుద్ధ ఆత్మదేవుని స్వరాన్ని నేను విన్నానండి. ప్రభు నాతో మాట్లాడారు. నేను ఖచ్చితంగా పులి అని రొట్టెలు పండుగలాగా, ఇంకా పులిసినది ఏదైనా ఉంటే తీసి పారవేసి దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించడానికి నేను ఆశపడుతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పగలిగిన వారు మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించండి. ఏదో కొంచెం కనపడుతుంది, ఇంకా నాలో చిన్నది కనపడుతుంది. ఆ చిన్నది కూడా తీసి పారవేయాలని ఆశపడుతున్నాను. పరిపూర్ణత సంపాదించుకోవాలని ఆశపడుతున్నాను. ఆయన వచ్చేటప్పటికి ముసుగులేని ముఖంతో నేను ఆయన ఎదుట ప్రత్యక్షం అవ్వాలని ఆశపడుతున్నాను. నాలో ఉన్న తొందరపడుతాను, నాలో ఉన్న కోపం, నాలో ఉన్న ద్వేషం, నాలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేని కార్యాలు అన్నీ తీసేస్తాను. నేను మంచిగా దేవునిని ఆరాధించే వ్యక్తిగా జీవిస్తాను. పరమ తండ్రి, చేతులెత్తిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. మీరు మాట్లాడారు కనుక బిడ్డలు స్పందించి వారు చేతులెత్తారు. బిడ్డలపై నీ హస్తం ఉంచండి, నీ బలమైన కార్యాలు జరిగించండి. ప్రతి వ్యతిరేకమైన ఆత్మ యేసు అధికారం కలిగిన నామమున లయమైపోవునుగాక. నీ ఆత్మతో బిడ్డలను బలపరచండి, నీ శక్తి కలిగిన కార్యాలు జరిగించండి, హృదయ వాంఛలు తీర్చండి. ప్రతి విరోధమైన ఆత్మ యేసు నామమున బంధిస్తూ ఉన్నాను. నీ కొరకు గొప్ప సాక్షులుగా నిలవబెట్టుకుని మీరే మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని గణపరచుదాం. ప్రభువుని గణపరచుదాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773733 మరియు 800877774444.